ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 9 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి జతలో ఎగిరిపోయేందుకు సంపూర్ణ పవిత్రులుగా అవ్వండి, సంపూర్ణంగా సరెండర్ అవ్వండి. ఈ దేహము కూడా నాది కాదు అనేంత పూర్తి అశరీరులుగా అవ్వండి అని బాబా చెప్తున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, శ్రేష్టమైన గమ్యాన్ని చేరుకునేందుకు ఏ భయం తొలగిపోవాలి? సమాధానము, చాలామంది పిల్లలు మాయా తుఫాన్లు వచ్చినప్పుడు చాలా భయపడుతూ ఉంటారు. ఈ తుఫాన్లు చాలా సతాయిస్తున్నాయి, వీటిని ఆపండి బాబా అని చెప్తారు. బాబా చెప్తున్నారు, పిల్లల్లారా, ఇది మల్ల యుద్ధము. ఆ బాక్సింగ్లో కూడా ఎప్పుడూ ఒకే వైపు నుండి అయితే దాడి జరగదు. ఇరువైపుల వారు దాడి చేస్తారు కదా మల్ల యుద్ధంలో. ఒకవేళ ఒకడు 10 దెబ్బలు వేస్తే రెండవ వాడు 5 దెబ్బలైనా వేస్తాడు. కావున మీరు భయపడకూడదు, మహావీరులుగా అయి విజయులుగా అవ్వాలి. అప్పుడే ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. పాట. ప్రమాణము చేసి మీ గడప వద్దకు వచ్చాము. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. తప్పకుండా పాటలో ఏదో ఒక రహస్యము నిండి ఉంది. అందుకే బాబా రికార్డును కొని దాని అర్థాన్ని వివరిస్తున్నారు. దీనినే జీవించి ఉండి కూడా మరణించి బాబా వారిగా అవ్వడము అని అంటారు. బాబా పిల్లలుగా అయిన తర్వాత టీచరు వారిగా కూడా అవ్వాలి. టీచరు తర్వాత మెజారిటీ గురువులను స్వీకరిస్తారు. క్రైస్తవులు కూడా తమకు పిల్లలు పుట్టగానే క్రైస్తవులుగా మార్చేస్తారు. గురువు ఒడిలో కూర్చోబెడతారు. ఆ గురువు ఫాదరీ కావచ్చు, మరెవరైనా కావచ్చు. ఫాదరీ క్రీస్తు అయితే కాదు కదా. అతని పేరు మీద మేము క్రైస్తవులుగా అవుతాము అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మొదట తండ్రికి చెందినవారిగా అవుతారు, అశరీరులుగా అవుతారు. తమ తనువు, మనస్సు, ధనము ఏమేమి ఉన్నాయో అన్నీ తండ్రికి అర్పిస్తారు. జీవించి ఉండే మరణిస్తారు. అనగా ఆత్మలైన మనము వారికి చెందిన వారిగా అవుతాము. ఇది బుద్ధిలో ఉండాలి. నా వస్తువులు ఏవైతే ఉన్నాయో అనగా నా శరీరము, నా ధనము, నా సంపద, సంబంధీకులు మొదలైనవి ఏమేమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మర్చిపోతాను. మరణించిన తర్వాత అంత మర్చిపోతారు కదా. కావున ఇప్పుడు మరజీవ జన్మ తీసుకున్నారు కాబట్టి అన్నిటినీ బుద్ధి ద్వారా మర్చిపోవాలి అని బాబా అంటున్నారు. ఇది ఎంత గొప్ప గమ్యమో చూడండి. మనము అశరీరి ఆత్మలము అనేది పక్కా చేసుకోవాలి కదా. శరీరము వదిలి చనిపోతారని కాదు, ఆత్మ సంపూర్ణ పవిత్రముగా ఎక్కడ తయారైంది? భలే బాబాకు చెందిన వారిగా అయినా మీ ఆత్మ అపవిత్రంగా ఉంది అని బాబా అంటారు. ఆత్మకు ఉన్న రెక్కలు విరిగిపోయాయి. ఆత్మలైతే ఇప్పుడు ఎగరలేవు. తమో ప్రధానమైన కారణముగా ఒక్క మనిషి కూడా వాపస్ వెళ్ళలేడు. మాయ పూర్తిగా రెక్కలను విరిచేసింది. ఆత్మ అన్నింటికంటే చాలా వేగంగా వెళ్తుంది. దానికంటే వేగం గల వస్తువు ఏదీ లేదు. ఆత్మ వేగాన్ని ఎవ్వరూ దాటలేరు. చివర్లో ఆత్మలన్నీ కూడా దోమల వలె పరుగు తీస్తాయి. ఎక్కడకు వెళ్తాయి? చాలా దూరాలకు, సూర్యచంద్రుల కంటే కూడా చాలా దూరంగా వెళ్తాయి. అక్కడ నుండి తిరిగి వాపస్ రావు. వారి రాకెట్లు మొదలైనవన్నీ వెళ్తాయి, మళ్ళీ వాపస్ వస్తాయి. అవి సూర్యుని వరకు కూడా చేరలేవు. కానీ మీరు దానికంటే కూడా చాలా దూరంగా వెళ్ళాలి అని బాబా అంటున్నారు. సూక్ష్మవతనము కంటే పైన ఉన్న మూలవతనానికి వెళ్ళాలి. ఆత్మకు రెక్కలు లభిస్తాయి. లెక్కాచారం సమాప్తం చేసుకునే ఆత్మ పవిత్రముగా తయారవుతుంది. వినాశన సమయం యొక్క మహత్వం గురించి చాలా వ్రాయబడి ఉంది. ఆత్మలందరూ లెక్కాచారం సమాప్తం చేసుకునే వెళ్ళాలి.
ఇప్పుడైతే ఆత్మలందరూ పాపాత్ములుగా చాలా మలినముగా ఉన్నారు. భలే పెద్ద పెద్ద సాధు సన్యాసులు మొదలైన వారు కూడా ఉన్నారు. తాము గురువులము అని భావిస్తారు. అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మోహం అని అంటారు. మేము బ్రహ్మములో చేరిపోయాము అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడే కూర్చుని ఉన్నారు కదా, మరి బ్రహ్మములోకి ఎలా చేరుకున్నారు? మనము బ్రహ్మతత్వంలో నివసించే వాళ్ళము అని మీకు ఇప్పుడు తెలుసు. కానీ ఇప్పుడైతే అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేరు అని బాబా అంటున్నారు. ఆత్మలన్నీ ఇక్కడ పునర్జన్మలు తీసుకుంటాయి. ఇది అనంతమైన డ్రామా. పాత్రదారులందరూ పాత్రను అభినయించేందుకు ఇక్కడికి తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఆ అందరి ఆత్మలు కూడా స్టేజి పైకి వచ్చేస్తాయి. వినాశన సమయం వచ్చినప్పుడు అందరూ వచ్చేస్తారు. అక్కడే ఉండి ఏం చేస్తారు? పాత్రదారులు పాత్రను చేయకుండా ఇంట్లో కూర్చుండిపోతారా? నాటకంలోకైతే తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది కదా. అక్కడ నుండి అందరూ వచ్చేసిన తరువాత తండ్రి అందరినీ తీసుకొని వెళ్తారు. తండ్రి చెప్తున్నారు, నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆత్మలు పైనుండి క్రిందికి వస్తూనే ఉంటాయి. నెంబర్ వారీగా వృద్ధి పొందుకుంటూ ఉంటాయి. తర్వాత మీరు నెంబర్ వారీగా వెళ్తారు. నెంబర్ వారీగా వృద్ధి పొందుకుంటూ ఉంటారు. తర్వాత మళ్ళీ మీరు నెంబర్ వారీగా వెళ్తారు. కానీ అంతా మీ స్థితిపైన ఆధారపడి ఉంటుంది అని బాబా అంటున్నారు. అందుకే మీరు మరజీవులుగా అవ్వాలి. మనము ఆత్మలము అని నిశ్చయం చేసుకోవడమే చాలా కష్టం. ఎందుకంటే అర్ధకల్పం నుండి దేహభ్రాంతిలో మునిగిపోయిన మనకి మళ్ళీ మన ఒరిజినల్ స్వరూపంలో సెట్ కావడానికి కొంత సమయం అయితే పడుతుంది. దానికి చాలా శ్రమ కూడా చేయాలి. పిల్లలు క్షణక్షణము దేహాభిమానములోకి వచ్చి మర్చిపోతూ ఉంటారు. సంపూర్ణంగా సమర్పితులైనప్పుడే కదా ఆత్మాభిమానులుగా అవ్వగలుగుతారు. బాబా ఇదంతా మీదే, అలాగే నేను కూడా మీ వాడినే. ఈ దేహము మాది కాదు, దీనిని నేను వదిలేస్తాను. బాబా మేము మీ వారము అని పిల్లలు అంటారు. తండ్రి చెప్తున్నారు, నా వారీగా అయి మిగిలిన వాటన్నింటి నుండి కూడా మమకారాన్ని తొలగించండి. అలాగని ఇక్కడే వచ్చి కూర్చుండిపోవాలి అనైతే కాదు. మీరు మీ వ్యాపార వ్యవహారాలు చేసుకోవాలి. అలాగే ఇంటిని కూడా సంభాళన చెయ్యాలి. పిల్లలు కూడా తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలి. వారి సేవ చేసి సహయోగము చెయ్యాలి. తల్లిదండ్రుల పాలనా రుణం తీర్చుకునే బాధ్యత పిల్లలపైన ఉంటుంది. ఇప్పుడు బాబా మీ పాలన చేస్తున్నారు. ప్రారంభంలో ఎవరెవరు వచ్చారో వారు తక్షణమే అంతా సమర్పించేశారు. తమ వద్ద ఏమీ ఉంచుకోలేదు, అంతా అర్పించారు. ఆ ధనముతో పిల్లలైన మీరు భారతదేశాన్ని పావనంగా తయారు చేసే సేవను చేస్తున్నారు. భారతదేశం ఒకప్పుడు సంపూర్ణ పవిత్రంగా ఉండేది. భారతవాసీల వంటి పవిత్రులు సుఖవంతమైన వారు మరెవ్వరూ ఉండరు. భారతదేశము సర్వశ్రేష్టమైన తీర్థస్థానము. ఇక్కడే పతిత పావనుడైన తండ్రి వచ్చి పూర్తి సృష్టిని, అలాగే పతితంగా ఉన్న మనుషులను పావన దేవతలుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ తత్వాలు మొదలైనవన్నీ శత్రువులుగా అయిపోయాయి అంటున్నారు బాబా. భూకంపం సంభవిస్తుంది, తుఫాన్లు కూడా చాలా వస్తాయి. ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నాయి. ప్రకృతి బీభత్సాలు సంభవిస్తాయి. చాలా దుఃఖమును కూడా కలుగచేస్తాయి. ఈ సమయంలో అయితే అన్నీ దుఃఖమునిచ్చే వస్తువులే, కానీ సత్యయుగంలో అయితే అన్నీ సుఖాన్నిచ్చే వస్తువులే ఉంటాయి అని బాబా అంటున్నారు. అక్కడ ఈ తుఫాన్లు కానీ వేడి గాలులు కానీ ఏమీ ఉండవు అంటున్నారు బాబా. మీలో కూడా ఈ విషయాలను కొంతమంది మాత్రమే యథార్థంగా తెలుసుకోగలుగుతారు. నేడు ఉండి రేపు ఉండకపోతే ఏమీ అర్థం చేసుకోలేదు అని అర్థమవుతుంది. భలే ఇక్కడ వచ్చిన వారందరూ స్థిరంగా ఉండిపోరు. ఇక్కడి నుండి వెళ్ళిన 10 రోజుల తర్వాత బాబా పలానా వారిని మాయ తినేసింది అని బాబాకు సమాచారం కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది.
చిన్న పుష్పాలు పెద్దవిగా అయ్యాక వాటి నుండి ఫలాలు వస్తాయి. అటువంటి వారిలో ఇతరులను కూడా తన సమానంగా తయారు చేసేటంత శక్తి ఉంటుంది. దాని ఫలము తప్పకుండా వెలువడుతుంది అని బాబా అంటున్నారు. తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత మరి ప్రజలను కూడా తయారు చేసుకోవాలి కదా, వారసులను కూడా తయారు చేసుకోవాలి. పండాలుగా అయ్యి బాబా వద్దకు వచ్చినంత మాత్రాన ఇక మేము చేరుకున్నాము అని అనుకోకూడదు. గమ్యం చాలా గొప్పది, మాయా తుఫాన్లు ఎన్నో వస్తూ ఉంటాయి అని బాబా మనకి అర్థం చేయిస్తూనే ఉంటారు కదా. మీరు తండ్రి వారిగా అయ్యారు, తుఫానులైతే రానే వస్తాయి. బాబా మేము మీ వారిగా ఉండినాము, మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాము, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలు ముగించుకొని చివరిలో వచ్చి మీ వారిగా అయ్యాము అని అంటారు. నేను మీ వద్ద వారసత్వం తీసుకునే తీరుతాను అని అంటారు. మరి ఇటువంటి తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి. అంతేకాదు తన సమానంగా తయారు చేసి ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మాల ఎలా తయారవుతుంది? బాబాకు వారసులను ఎలా తయారు చేస్తారు? ప్రజలు కూడా కావాలి, సింహాసనంపై కూర్చునే వారసులు కూడా కావాలి. బాబా వద్దకు చాలామంది వస్తారు, తర్వాత విడాకులు ఇచ్చేస్తారు. బుద్ధియుగము తెగిపోగానే ఆట సమాప్తం అయిపోతుంది. చాలామంది పిల్లలు బాబా వద్దకు వచ్చి బాబా ఏ తుఫాను రాకుండా స్థితిని ఎలా తయారు చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. దీనికి మార్గము బాబాని స్మృతి చేయడమే అని తండ్రి చెప్తూనే ఉంటారు కదా. తుఫాన్లు రానే వస్తాయి. బాక్సింగ్లో ఎప్పుడైనా ఒక్కరే దెబ్బలు తింటూ ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా అని బాబా అడుగుతున్నారు. తప్పకుండా ఇద్దరిలోనూ ధైర్యం ఉంటుంది. ఒకడు 5 దెబ్బలు వేస్తే మరొకడు 10 దెబ్బలు కూడా వేయవచ్చు. ఇది కూడా బాక్సింగే. బాబాను స్మృతి చేస్తూ ఉంటే మాయ పారిపోతూ ఉంటుంది. కానీ ఇది వెంటనే జరగదు. మాయతో కుస్తీ పట్టాలి. మాయ చెంపదెబ్బ వెయ్యదు అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. భలే ఎవరైనా సరే ఇది పెద్ద బాక్సింగ్. చాలామంది భయపడి పారిపోతారు. మాయ ఒక్కసారిగా ఊపిరాడకుండా చేసేస్తుంది. యుద్ధ స్థలము కదా, బుద్ధియోగాన్ని జోడించడంలో మాయ పెద్ద విఘ్నాలు వేస్తుంది. కష్టమంతా యోగంలోనే ఉంది. జ్ఞాని ఆత్మలు అంటే నాకు చాలా ఇష్టము అని భలే బాబా చెప్తారు. అలాగని కేవలం జ్ఞానమిచ్చేవారంటేనే ఇష్టమని మాత్రం కాదు. జ్ఞానము కంటే ముఖ్యంగా పూర్తి యోగం ఉండాలి. బాబాను చాలా ప్రీతిగా స్మృతి చెయ్యాలి. మాయా విఘ్నాలకు భయపడకూడదు. విశ్వానికి అధికారులుగా అవుతారు కదా. అందరూ అవుతారా? 16,108 మణుల మాల చాలా పెద్దది. ఇది చివర్లో పూర్తి అవుతుంది. త్రేతాయుగం అంతిమం వరకు ఎంతమంది యువరాజు యువరాణులు అవుతారో వారి గుర్తులైతే ఉన్నాయి కదా. అలాగే అష్టరత్నాల మాలకి కూడా గుర్తులు ఉన్నాయి, 108 మాలకి కూడా గుర్తులు ఉన్నాయి. ఇది పూర్తి కరెక్టు. త్రేతాయుగం చివరికి 16,108 మంది యువరాజు యువరాణులు అవుతారు. ప్రారంభంలో అయితే అంతమంది ఉండరు. ప్రారంభంలో కొద్దిమంది ఉంటారు. తరువాత వృద్ధి చెందుతూ ఉంటారు. వారంతా ఇక్కడే తయారవుతారు. ఇది చాలా మంచి అవకాశము అని బాబా అంటున్నారు. కానీ ఇందులో శ్రమ అయితే చాలా ఉంది. ఎప్పుడూ వదలను, మరణిస్తాను అని పాటలో కూడా అంటారు. బాబా ఈ తనువు, మనసు, ధనము అంతా నీదే. మేము అశరీరులుగా అయ్యి మిమ్మల్ని స్మృతి చేస్తాము, బుద్ధియోగం మీతో జోడిస్తాము అని అంటారు. అప్పుడు తండ్రి చెప్తారు, ఇదంతా మీ కొరకే. పిల్లలు చెప్తారు, మా సర్వస్వము బాబా మీదే అని. అంతా భగవంతుడే ఇచ్చారని అంటారు కదా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఇదంతా సమాప్తం అవ్వనున్నది. మీ వద్ద ఏముంది? ఈ శరీరం కూడా సమాప్తమైపోతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ బదిలీ చేస్తాను. కేవలం బదిలీ చేసుకోవడమే కదా.
కనుక తండ్రి చెప్తున్నారు, పిల్లలు అశరీరులుగా అవ్వండి, నన్ను స్మృతి చెయ్యండి, బుద్ధితో అంతా సమర్పించండి. రాజా హరిశ్చంద్రుని కథ కూడా ఉంది కదా, అతని భార్యను కూడా తాకట్టు ఉంచమని అడుగుతారు. తండ్రి చెప్తున్నారు, నేను ఈ శాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని నేను మీకు వినిపిస్తాను. నేనే మిమ్మల్ని బ్రహ్మ నోటి ద్వారా రాజా రాణులుగా తయారు చేశాను. ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తాను. మనుష్యులకు ఎప్పుడూ గీతను వినిపించి రాజయోగాన్ని నేర్పించి రాజా రాణులుగా తయారు చేయలేరు. మరి గీత వినడం వల్ల ఏం లాభము? తండ్రి చెప్తున్నారు, నేను స్వయంగా కల్పకల్పము వచ్చి మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తాను. నా వారిగా అయితేనే వారసులుగా అవుతారు. ఎవరు ఎంత యోగంలో ఉంటారో అంతగా శుద్ధమవుతూ ఉంటారు. బాబా, ఇదంతా మీదే, మేము ట్రస్టీలము, మీ ఆజ్ఞ లేకుండా మేము ఏమీ చెయ్యము అని అంటారు. శరీర నిర్వహణ ఎలా చేసుకోవాలో కూడా సలహా తీసుకుంటారు. తరచుగా పేదవారే తమ యొక్క లెక్కాచారాన్ని ఇస్తారు. షావుకార్లైతే ఇవ్వరు, సమర్పితులుగా అవ్వలేరు. వారిలో ఎవరో ఒకరు అరుదుగా వెలువడతారు. జనకుని యొక్క ఉదాహరణ ఉంది కదా, పిల్లా పాపలు ఉన్నారు. సంయుక్త ఆస్తి ఉంటే వారు వేరుగా ఎక్కడ అవుతారు? షావుకార్లు సరెండర్ అవ్వాలంటే తమ ఆస్తిని ఎలా ఉపయోగించాలి? బాబా పేదల పాలిటి పెన్నిది. అన్నిటికంటే పేదవారు మాతలు, వారికంటే కన్యలు ఇంకా పేదవారు. కన్యలకు ఎప్పుడూ ఆస్తికి సంబంధించినటువంటి నష అయితే ఉండదు. మగపిల్లలకు తండ్రి జాగీరు పైన చాలా నష ఉంటుంది. అవన్నీ వదిలి ఇప్పుడు వైకుంఠ వారసత్వాన్ని తీసుకోవలసి ఉంటుంది. దానము సదా పేదలకే కదా ఇవ్వబడుతుంది. భారతదేశము అన్నింటికంటే పేద దేశము. అమెరికా చాలా ధనవంతమైన దేశము. దానికి ఆస్తినిస్తారా ఏమిటి? భారతదేశం అన్నింటికంటే ధనవంత దేశముగా ఉండేది. అప్పుడు ఇతర ఏ ధర్మాలు లేవు, కేవలం భారతవాసీలే ఉండేవారు. ఒకే ఒక్క భాష ఉండేది. భగవంతుడు కూడా ఒక్కరే. నేను ఒకే రాజ్యము, ఒకే ధర్మము, ఒకే భాషను స్థాపిస్తాను అని బాబా అంటున్నారు. ఒకే సర్వశక్తివంతమైన రాజ్యాన్ని, ఒకే ప్రభుత్వాన్ని స్థాపిస్తాను. 1 నుండి తిరిగి 2, 3 అవుతాయి. కానీ ఇప్పుడు చూడండి ఎన్ని ధర్మాలు ఉన్నాయి. మళ్ళీ ఒకే ధర్మం స్థాపన అవ్వాలి. ఇది 5000 సంవత్సరాల క్రిందటి మాట. అప్పుడు ఒకే ఒక్క ధర్మం ఉండేది. విద్వాంసులు సత్యుగ ఆయుష్ను 1,00,000 సంవత్సరాలు అని చెప్పేశారు. అసలు సత్యుగం ఏమిటి అనేది కూడా అర్థమే చేసుకోరు. స్వర్గవాసులై బహుశా పైకి పోయి ఉండవచ్చు అని అనుకుంటారు. దిల్వాడా మందిరంలో కూడా స్వర్గాన్ని పై కప్పులో చూపిస్తారు. కనుకనే మనుషులు తికమక పడతారు. వాస్తవానికి స్వర్గం అనేది పైన ఏమీ లేదు. బాబా వద్దకు పోయి తిరిగి ఇక్కడికే వచ్చి రాజ్యం చేస్తామని మీకు తెలుసు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి కదా. ఎవరికైనా అర్థం చేయించగలగాలి. పచ్చిగా ఉన్నారు అనుకోండి, మాయారూపి పక్షి తినేస్తుంది. కనుకనే పిల్లల ఫోటోలు కూడా తెప్పించడం జరుగుతుంది. రిజిస్టరు ఉంచబడుతుంది. బాబా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది. ఫలానా వారు ఒకే ఒక్క జ్ఞాన బాణం వేశారు, నేను తండ్రి వారిగా అయిపోయాను అని కొంతమంది చెప్తూ ఉంటారు. శాస్త్రాలలో కూడా వ్రాయబడి ఉంది, కుమారీల ద్వారా బాణం వేయించారు. అరే, బాబాను ఎందుకు మర్చిపోయారు? దీనిని జ్ఞాన బాణము అని అంటారు. కేవలం తండ్రి స్మృతిని ఇప్పించాలి కదా, అంతేకాని హింసక బాణాల యొక్క మాటేమీ లేదు. తండ్రి చెప్తున్నారు, నేను బ్రహ్మ నోటి ద్వారా సర్వశాస్త్రాల రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తాను. బ్రహ్మ తప్పకుండా ఇక్కడే ఉండాలి. వారు విష్ణువు నాభి కమలము నుండి బ్రహ్మను చూపించారు. వారికి ఏమీ తెలియదు. మనుషులకు ఏది తోస్తే అదంతా వ్రాసేశారు.
చాలా మలినం ఉంది. క్షుద్ర విద్యల వారు కూడా చాలామంది తయారయ్యారు. సత్యం వెలువడినప్పుడు అసత్యమైన వారు దాన్ని ఎదిరిస్తారు. శివబాబా నిరాకారులు అని, అలాగే బ్రహ్మబాబా సాకారుడు అని మీకు తెలుసు. అంతేకాని నాభి మొదలైన వాటి విషయాలైతే ఏమీ లేనే లేవు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు జ్ఞానయుక్త ఆత్మలుగా అవ్వాలి. కేవలం జ్ఞానము వినిపించేవారిగా కాదు, స్మృతి చేసే శ్రమను కూడా తప్పకుండా చెయ్యాలి. అశరీరులుగా అయ్యి అశరీరి తండ్రిని స్మృతి చెయ్యాలి. సెకండ్ పాయింట్, తండ్రికి చెందిన వారిగా తయారై ఇతర అన్ని విషయాలపైన మమకారాన్ని తొలగించి వెయ్యాలి. ఈ దేహము కూడా నాది కాదు, పూర్తి దేహీ అభిమానులుగా అయి సంపూర్ణ సమర్పితులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క సీటు పైన స్థితమై ఉండే సహజ మరియు సదా కొరకు కర్మయోగి భవ. సారాంశము, ఎలాగైతే ఏదైనా మిషన్ను సెట్ చేసినట్లయితే ఒకసారి సెట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది కదా, అదేవిధంగా మాస్టర్ ఆల్మైటీ అథారిటీ స్థితిపైన స్వయాన్ని ఒకసారి సెట్ చేసుకుంటే ఎప్పుడూ కూడా బలహీనమైనటువంటి మాటలు నోటి నుండి మనస్సు నుండి వెలువడవు. ప్రతి సంకల్పము మాట లేక కర్మ అదే సెట్టింగ్ అనుసారముగా ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది. ఈ సెట్టింగే సహజముగా మరియు సదా కొరకు కర్మయోగిగా నిరంతరము నిర్వికల్ప సమాధిలో ఉండే సహజ యోగిగా చేసేస్తుంది. స్లోగన్, నేను అని అనుటకు బదులు బాబా బాబా అని అనడమే స్మృతికి నిదర్శనము. ఈరోజు అవ్యక్త ప్రేరణ, సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి. ఎవరైతే సహనశీలురుగా ఉంటారో వారే డ్రామా అనే డాలు పైన నిలబడగలుగుతారు. అంతేకాదు హర్షితంగా కూడా ఉంటారు. సహనశీలత గుణము లేకపోతే డ్రామా యొక్క డాలును పట్టుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. ఈ సమయంలో ఏ కర్మ చేసినా అందులో చేయించే వారి స్మృతి సదా ఉండాలి. చేయించేవారు అయితే తండ్రి, చేసేవారు అయితే నిమిత్తులు. ఇది స్మృతిలో ఉంచుకునే కర్మ చేస్తే సాక్షిగా ఉండి పాత్ర చేస్తున్నాము అనేది అనుభవం అవుతుంది. అచ్చా, ఓం శాంతి.